హలో. హలో. సార్ చెప్పండి. హలో. అదే ఏం బ్రదర్, ఏమైంది? ఎందుకు ఆడుకుంటున్నారు నీతో? ఎవరు మీరే కదా ఆడుకుంటున్నారు నాతో. ఏమైంది? ఎందుకు అంటున్నారు అన్నమాట? అపాయింట్మెంట్ ఎక్కడ ఫిక్స్ అయింది సార్? మీరు మరీ చెప్తారు కానీ. బ్రదర్, అపాయింట్మెంట్ నేను ఒక మాట చెప్తా వింటారా? నేను మీకు పీడిఎఫ్ ఫార్మాట్ పంపిస్తా చూడండి. అపాయింట్మెంట్ ఆల్రెడీ డన్. అదవుతుందా? ఇక్కడ పుల్లారావు గారితో ఒక మాట మాట్లాడుతా అన్నట్టు నాకు ఇద్దరం మాట్లాడతాం. పుల్లారావుతో ఏమని మాట్లాడుతాం తెలుసా? లొకేషన్ లో కండిషన్ పెట్టాడు. పుల్లారావు గారి నుండి మీటింగ్ తీసుకుని రమ్మన్నాడు. అదవుతుందా? పుల్లారావు గారు కూడా మీటింగ్ వస్తారు. కాకపోతే ఏంటంటే మీరు 5 నిమిషాలు కూర్చుంటే ఆయన ఒక 5 నిమిషాలు కూర్చుంటాడు. చేసేద్దాం. పుల్లారావుతో ఇప్పుడు మేము మాట్లాడతాం. సరే, నేను ఇక్కడికి వచ్చింది ఇది ఏ గొడవలు లేకుండా సెటిల్ చేసుకోవడానికి వచ్చాను. మీరు అపాయింట్మెంట్ ఉందని ఎలా చెప్తారు? అసలు నాకు అసలు లేదంటే. నాగు అనే పర్సన్ ద్వారా అపాయింట్మెంట్ మనం సెట్ చేసాం. పుల్లారావుతో మాట్లాడండి, ఆయనతో మాట్లాడండి, ఇద్దరు రండి అని చెప్పి లొకేషన్ చెప్పాడు. పుల్లారావు వేరే వైపు వస్తాడు, మీరు వేరే వైపు వస్తారు. అర్థమవుతుందా బ్రదర్? పుల్లారావుతో అంటే ఇప్పుడు నాతో మాట్లాడకుండా పుల్లారావుతో మాట్లాడతారా? నాకేం అర్థం కాలేదు. నాకు మీరు ఇద్దరు నేను చెప్పేది వింటారా? మీరు వస్తారు, లొకేషన్ దగ్గర మీరు వస్తారు, అటువైపు పుల్లారావు ఉంటాడు. అర్థమవుతుందా? పుల్లారావు గారి సమక్షంలోనే ఆయన క్లోజ్ చేస్తా అన్నాడు లొకేషన్. కాకపోతే ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే మన వైపు నుంచి అన్ని ఎవిడెన్సెస్ పెట్టుకోండి అని చెప్తున్నాను. పుల్లారావు అయినా సరే మీరు అప్పులు ఇచ్చారు బ్రదర్, అంజిబాబుకి అప్పులు ఇచ్చారు, అంజిబాబు మీకు అప్పులు ఇచ్చాడు, ఆ డబ్బులు తీసుకోమని చెప్తాను. పుల్లారావు గారు ఏమన్నా మన డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. పుల్లారావు ఇవ్వలేదు, పక్కన వేరే చౌదరి ఎవరు ఇవ్వలేదు. మరి ఇవ్వలేదు. మేమేంటంటే బ్రదర్, మేమేంటంటే ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ప్రతి ఒక్క. నేను చాలా క్లోజ్ గా ఉండి చూస్తున్నాను. ఈ అపాయింట్మెంట్ అనేది దొరకదు. సో మీరు నాతో ఆడుకుంటున్నారని చెప్పి నేను అంటున్నా. నేను సీరియస్ గా ఒక విషయం చెప్తున్నా. నాకు అనే పర్సన్ నీతో మాట్లాడుతూ ఉండండి కొంచెం. ఓకే సరే, అయితే ఆయనతో కాల్ చేయండి. పర్సన్ మాట్లాడుతూ ఉండండి. ఇంకో విషయం బ్రదర్, అపాయింట్మెంట్ దొరకదు అని మీరు అనుకుంటున్నారు కదా, నేను ఇప్పిస్తాను. ఓకే సరే. లొకేషన్ కూడా మనీ మైండెడ్ బ్రదర్. ఇప్పుడు ఎవరికైనా కావాల్సిన మనీ అండి. సో అదేం మనీ మైండెడ్. ఆయన పర్సెంటేజ్ చెప్పాం కాబట్టి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, లేకపోతే ఆయన ఎవడు. సరే అయితే నాకెందుకు అంత ఏదో ఏం కావట్లేదని చెప్పేసి కొంచెం ఇదిగా ఉందన్నమాట. అసలు మరి ఇదేంటిది? నేను సెటిల్ చేసుకోవడానికి వస్తే నన్ను అరెస్ట్ చేస్తామంటామండి. అసలు వీళ్ళకి డబ్బులు తీసుకునే ఉద్దేశం ఉందా లేదా? అసలు ఏంది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అసలు. విషయాలు బ్రదర్, మీకు అన్ని విషయాలు 1 o'clock అలా క్లారిటీ వస్తాయి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, లొకేషన్ ద్వారా తప్పితే మనం ఎటు వెళ్ళినా సరే ఇబ్బంది. మీకు ఎవరు చేయలేరు. అది కోటిన్నరని చెప్పి మీకు కూర్చోబెడతా, 1.5 ఇస్తారు. మళ్ళీ వాళ్ళు మొదటికి వస్తే పరిస్థితి ఏంటి? అదే ఇది కాదు. ఇప్పుడు మీరు 50 లక్షలు ఇచ్చినా తీసుకుంటాడు అంజిబాబు గారు. ఇప్పుడు ఇది లోకేష్ గారు లేదంటే ఎన్సీబీఎన్ సార్, వీళ్ళు తప్పితే ఇంక దీన్ని సెటిల్ చేసే వాళ్ళు ఎవరు లేరు ప్రస్తుతం అయితే. కానీ బ్రదర్, ఎన్సీబీఎన్ సార్ ద్వారా వద్దు. ఎన్సీబీఎన్ సార్ పుల్లారావు విపరీతంగా నమ్ముతాడు. పుల్లారావు అన్నకి నేను మాట చెప్తా, మీకు అన్ని ఎవిడెన్స్ లో పెడతా. పుల్లారావు గారికి లోకేష్ గారికి ఒక క్వారీ దగ్గర గొడవైంది, మీకు తెలుసా? మనకి తెలియదు, మన విషయాలు సరిగ్గా తెలియట్లేదు. ఇంక ఇవన్నీ అట్లా తెలుస్తాయండి. క్వారీ విషయంలో ఎగ్జాక్ట్ గా వాళ్ళు రేస్ అవుతుంది. ఒక క్వారీ విషయంలో లోకేష్ గారి పేరు చెప్పుకొని, పల్నాడు ఎస్పీ గారి పేరు చెప్పుకొని ఆడక్కడ దందాలు సాగిస్తున్నాడు. ఆయన లోకేష్ గారి మనిషి, శ్రీకాకుళం పర్సన్. సార్ నేను ఇండియా వచ్చాను దాదాపు ఇప్పుడు ఆల్రెడీ వారం అయిపోయింది. నాకు ఇక్కడేమో అపాయింట్మెంట్ దొరకట్లేదు. తర్వాత ఏమో నాకు ఈ థ్రెట్ ఎక్కువైపోయింది, ఏదో అరెస్ట్ చేస్తామని. నైట్ బ్రదర్ వినండి, నైట్ 11:30 నాతో సి రమేష్ మాట్లాడాడు. ఆయన ఏమన్నాడు అంటే 24 hours చూస్తాను శ్రీనివాస్ అన్నాడు. నేను అన్నాను 24 hours కాదు, 48 hours వెయిట్ చేయండి. 24 hours చూసి ఏం చేస్తారు అంటే వాడి ఆలోచనలో వాడు ఉన్నాడు బ్రదర్. నేను ఏదున్నా మీకు పేరుగా చెప్తున్నాను. ఇంకో విషయం, సిమ్ మార్చేసాడని చెప్పాడు. ఇంకో విషయం కూడా చెప్పాను, ఏమంటే ట్విట్టర్ లో పెట్టాడు, చాలా పెంట్ అయింది అని చెప్పాను. సరే శ్రీనివాస్ ఏం చేయమంటావు, నాకు మేడం వైపు నుంచి ప్రెజర్స్ ఉన్నాయి అన్నాడు. నేను అన్నాను, ఏమండి లొకేషన్ ద్వారా అపాయింట్మెంట్ ద్వారా సెట్ చేస్తున్నాను. పుల్లారావు గారికి తెలుసా అన్నాడు. పుల్లారావు గారు తెలుసా తెలీదా పక్కన పెట్టండి, ఇది లోకేష్ గారి దృష్టిలో ఉంది, మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పి నేను వాడిని బెదరగొట్టాను రమేష్ ని. ఓకే శ్రీనివాస్ అయితే లోకేష్ గారు అపాయింట్మెంట్ అంటున్నారు కదా, మీరు ఆ పనిలో ఉండండి, నేను హోల్డ్ లో పెట్టేస్తా అన్నాడు.
సరే విజయవాడలో నాకు అదే వన్ పీకేది ఏం లేదు కదండి. ఒక 48 hours వరకు పీకేది ఏం లేదు. సీఏ రమేష్ గారు చెప్పకుండా ఉన్నాడు. సీఏ రమేష్ గారు ఒక చాకల్లా ఉంచుకున్నాడు తెలుసా మీకు పేటలో. వాడెవరు కూడా మాకు తెలుసు. వాడెవరు ఉంచుకుంటే మనకెందుకంటే విషయం చెప్తున్నా. కానీ ఇది 1 week అవుతుంది, అపాయింట్మెంట్ దొరకలేదు. తర్వాత నాకు ఈ థ్రెట్ ఎక్కువైపోయింది. అసలు నాకు ఈ థ్రెట్ ఎందుకు ఎక్కువైపోయింది, అసలు నాకు ఈ ఇట్లా బతకడం నాకు ఇష్టం లేదండి. నేను క్రిమినల్ కాదు సార్. మీకు నేను ఎన్ఆర్ఐని. నేను మీకు లొకేషన్ షేర్ చేసి బ్రదర్ ఇట్లా థ్రెట్ ఉందని చెప్పింది ఎవరు ఫస్ట్? మీరే చెప్పారు. నా ఢిల్లీలో మైపాల్పూర్లో ఉన్న లొకేషన్ మీరు షేర్ చేశారు. నేను అక్కడ చెప్పారు, కరెక్టే. నాకు అదే చెప్తున్నాను. నాకు నేనేమో డబ్బులు ఇద్దామని ఇక్కడికి వచ్చి ఇక్కడ భయపడతా దాక్కుని బతుకుతుంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు ఒక 24 hours, ఈలో 24 hours కూడా నాకు వద్దు. ఈలో నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటా, నా బాధలు నేను పడతాను. లోకేష్ గారు పర్సెంటేజ్ ఆఫర్ మనం మాట్లాడుకుందాం. ఫైనల్ అవకాశం ఇది, నీట్ గా సెట్ చేసుకుందాం. ఇంకో విషయం బ్రదర్, మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, ఎక్కువ టెన్షన్ పడకండి. టెన్షన్ ఏం పడకుండా ఎలా ఉంటారండి? ఒకవైపు ఏమో అరెస్ట్ చేస్తాం, ఇది చేస్తాం, ఎల్ఎస్టీ కేసులు పెడతాం, డ్రగ్ కేసులు పెడతాం అంటే 3 స్తంభాలు అంజిబాబు, జయరే చౌదరి, సిఐ రమేష్, పల్పాటి పుల్లారావు పిఎల్ గాని అందరూ టచ్ లో ఉంటారు బ్రదర్. మీకు అన్యాయం చేపిస్తానా నేను? సరే బ్రదర్, అయితే నో ప్రాబ్లం. ఏదన్నా విషయం ఉంటే నేను మీకు చెప్పకుండా ఉంటానా? ఏమోనండి, నాకైతే వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇదేదో సెటిల్ అయ్యేటట్లేదు. నేను మీకు చెప్తాను బ్రదర్, చెప్పాక మీరు చేసుకుంటారు, కొంచెం వెయిట్ చేయండి. అక్కడ మా వైఫ్ బాగా భయపడుతుంది, ఏడుస్తుంది, ఏం అర్థం కావట్లేదు. పిల్లలు ఉన్నారు. అంత టెన్షన్ పడొద్దు, నేను మీకు కాల్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మీరు వెళ్తే మీరు మళ్ళీ రావడానికి ఎప్పుడో టైం పట్టింది. అదే నేను అసలు వెయిట్ చేశారు. నేను ఇంతకాలం వెయిట్ చేసి ఉద్యోగం కూడా నేను లీవ్ తీసుకొని వచ్చానే, ఇది సెటిల్ చేసుకుందామని. సెటిల్ చేసుకునే ఉద్దేశం లేకపోతే అసలు ఫైనల్ పాయింట్ అయితే అర్థమైందా? మీరు డబ్బులు ఇచ్చినా వేస్ట్ అనే మైండ్ సెట్ లో ఉన్నారని అర్థమైంది కదా నీకు? అది అర్థమైతే చాలా. అది అర్థమైపోయింది. డబ్బులు ఇచ్చినా వేస్ట్ వీళ్ళకి అని చెప్పేసి అర్థమైంది నాకు. అది అర్థమైపోయింది కదా? అదైతే క్లియర్ గా అర్థమైంది. నాగు గారు వస్తారు, 2 o'clock కలుస్తారు. డైరెక్ట్ అతనితో మీరు ఫోన్ మాట్లాడదు. ఓకే, సరే అండి. మీరు ఏది చేసినా కూడా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ చేయండి. లేదంటే నేను ఏదో మీకు అన్ని చెప్పే చేస్తా. ఇంకో విషయం బ్రదర్, లొకేషన్ అపాయింట్మెంట్ కూడా మీరు డైరెక్ట్ రావద్దు. మీ పర్సన్ పిలిపించి అన్నయ్య అపాయింట్మెంట్ అయిందంటే రండి. మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాను థాట్ లో మీరు ఉండొద్దు. మీ పర్సన్ పంపించండి. అమ్మ నాన్న కాదు, మీ ఫ్రెండ్ ఏమన్నా పంపించండి. ఓకే లోకేష్ గారు అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది అన్న టైంలోనే ఇచ్చేయండి. సరే, మళ్ళీ ఇబ్బంది పెట్టి ఇది చేసే పర్సన్ కాదు బ్రదర్ నేను. ఓకే సార్, మీరు నెక్స్ట్ టైం కాల్ చేస్తే గుడ్ న్యూస్తో కాల్ చేయండి. అబ్బా నాకు అసలు ఫుల్ ఉన్న స్ట్రెస్కి ఈ అడిషనల్ టెన్షన్స్ తోడే నేను ఈ అరెస్ట్ టెన్షన్. మాట చెప్తాంటారా? కానీ మీరు ఈసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు మాత్రం ఇన్ఫార్మ్ చేశారండి. తిక్కలు వెళ్ళొద్దు, కంప్లీట్ చేసుకుంటారు ఈ లోపు చెప్తున్నా. అర్థమైందా? శాంతంగా ఉండండి, నేను మీకు కాల్ చేస్తాను. కాల్ చేస్తాను. ఓకే, సరే అండి. అయితే ఆల్ రైట్.